కురుగొండ రామకృష్ణ రావాలని మేమంతా సంతోషిస్తున్నాం. ఒకవేళ అనివార్యమైన పరిస్థితుల్లో వేరొకరికి ఈ సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అప్పుడేంటి పరిస్థితి? వేరే వాళ్ళకి ఈరని మేము అనుకున్నాం. ఇస్తే ఇంకా చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తున్నారు రాష్ట్ర నాయకుడు కురుగొండ్ల గారికి టికెట్ ఇవ్వాలని ఎందుకంటారు మీరు? ఆయన అభివృద్ధి ప్రదాత కాబట్టి ఆయనకే ఇవ్వాలని కోరుకుంటున్నాం. వెంకటగిరి నియోజకవర్గంలో 75% అభివృద్ధి చేస్తున్నాడు, ప్రజలను ఆదుకుంటాడు. ఈరోజు టిట్కో ఇళ్ళు గవర్నమెంట్ కట్టిస్తే 500 రూపాయలు కట్టమంటే ఆ 500 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే పిలిచి 200 మందికి 500 రూపాయల లెక్కన డీడీలు ఆయన సొంత డబ్బులతో కట్టి వాళ్ళకి పేద ప్రజలు నా 500 కట్టండి అని 200 మందికి 500 రూపాయల డీడీలు కట్టి వాళ్ళకి ఇల్లు ఇప్పించిన ఘనత కురుగొండ రామకృష్ణది. అందుకని ప్రతి పేదవాడు అతనికి ఓటేస్తాడు, అతను గెలిపించుకుంటాడు. ఏం చెప్తారండి మీ నాయకుడి గురించి? మా నాయకుడి గురించి ఒకటేనండి నేను చెప్పదలుచుకున్నది. మాది పెట్లూరు గ్రామంలో వైసీపీ క్యాండిడేట్ అంగన్వాడీ పోస్ట్ గురించి వచ్చారండి. చిన్న పాపను తీసుకొని అంగన్వాడీ పోస్ట్కి వస్తే మాలో కొంతమంది వ్యతిరేకించారు. అతనికి ఇస్తే మనకు వ్యతిరేకంగా చేస్తారు అని కూడా చెప్పాం. కానీ అతను ఒకే మాట అన్నాడు, రే చిన్న బిడ్డను నా దగ్గరికి తీసుకొచ్చింది, అతను ఓటేసా ఏగిపోయినా కూడా సరే మనకు అవసరం లేదు, ఆ పోస్ట్ మొత్తం అతనికే ఇచ్చేసేయండి అని చెప్పిన ఘనత కూడా సారదే. 45 ఇళ్ళు కట్టించాం ఎస్సీలకి కట్టించాం. అది మా సార్ వల్లే. ఆ రోజు ఇక కొన్ని నియోజకవర్గాలు ఇంకా ఓపెన్ కూడా కాకుండా ఉంటే మేము ఓపెన్ చేసి ఓపెన్ రోజు కూడా చీరా జాకెట్ సార్ గారు ఇచ్చి వచ్చిన తర్వాత దాదాపు 20 లక్షలు సీసీ రోడ్డు బాగా అది డ్యామేజ్ అయిపోయి ఉంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేసి 20 లక్షల రూపాయలు సీసీ రోడ్డు అప్పటికప్పుడే చివరి మూమెంట్లో 2018 చివరి మూమెంట్లో శాంక్షన్ చేసి ఆ సీసీ రోడ్డు కూడా వేయించాడు. ఒక ఎస్టీ కాలనీకి, అంటే ఒక 100 చిల్లర ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి ఒక ప్రాంతానికి చేశాడు. అలాంటప్పుడు మేం కాదండి, కార్యకర్తలు ఎట్టున్నా కూడా ప్రతి ఓటరు సారే డైరెక్ట్గా కూడా మనం వెళ్ళొచ్చు, నాయకుడితో పని లేదు, సార్ దగ్గరికి మనకు పని కావాలంటే మనం డైరెక్ట్గా సార్ దగ్గరికి పోవచ్చు అనేది ప్రతి నియోజకవర్గంలో అనుకున్నటువంటి మాట. కాబట్టి కురుగొండ రామకృష్ణ గారు అయితే అత్యధిక మెజార్టీతో గెలుస్తారనేది మా